తమిళ్ సూపర్ హిట్ చిత్రం డిఎన్ఏ తెలుగులో ప్రేక్షకుల ముందుకు మై బేబీ పేరుతో వచ్చింది. సురేష్ కొండటి నిర్మాత గారించిన ఈ చిత్రానికి సంబంధించి ప్రీమియర్ షోను నగరంలోని లీలామహల్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సురేష్ కొండటి మాట్లాడుతూ చిత్ర విశేషాలను తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను ప్రేమిస్తే సినిమా ద్వారా నేను నిర్మాతగా మీ అందరికీ ఆ తర్వాత జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా, ఇదంతా హోటల్, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు 15 సినిమాలు ఇచ్చాను. 16 సినిమా నాకు నిర్మాతగా. సో ఈ సినిమా నాకు ప్రేమించే జర్నీ ఎంత పేరు తెచ్చిపెట్టాయో అంత మించి ఈ సినిమా తమిళ వర్షం చూసినప్పుడు అనిపించింది. అదే నిజం చేశారనిపిస్తుంది. ఇప్పుడు నిన్ననే నేను హైదరాబాద్లో ప్రీమియర్ షో ఫస్ట్ టైం నేను ప్రీమియర్ షో వేసాను. 2 రోజుల ముందు ధైర్యం చేసాం. నన్ను ఒక పెద్ద ఆయన ఇందాక చెన్నై నుంచి మెసేజ్ పంపించాను, వీడియో పంపించాను. ఇంకో వీడియో పంపించాను చూడాలి. 3 రోజుల ముందు రిస్క్ చేసి నువ్వు వేసావు, నీ సినిమాని శంకరాభరణంతో పోలుస్తున్నాను. శంకరాభరణం సినిమా కూడా అలాగే ముందు 2 రోజుల ముందు వేసి సినిమాని ప్రూవ్ చేసుకున్నారు. అలా నువ్వు ప్రూవ్ చేసుకున్నావని తెలుగు మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు కాటవలసిన పంపించారు వీడియో. అది నేను షాక్ అయ్యా ఇందాకే. నిజంగా అలాగే రెస్పాన్స్ నిజంగా నేను ప్రీమియర్ షో వేసిన తర్వాత కలిగింది. తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత వైజాగ్ ప్రజలందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అందరికీ నిజమే అనిపిస్తుంది నిజంగాను. సో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ మా ఎస్పీ పిక్చర్స్ ద్వారా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. రియలిస్టిక్గా జరిగిన సంఘటన కాబట్టి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది అనుకుంటాను. సో హైదరాబాద్ తర్వాత నేను 2వ రోజు ఇక్కడ ఈరోజు ఈ షోలో సక్సెస్ఫుల్గా మీ అందరి అభిమానులతో బ్లాక్ బస్టర్ అవుతున్న నమ్మకంతో నేను ఉన్నాను. సో అలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ సినిమా వైజాగ్కి పంపిణీ చేస్తున్నాను. మా సతీష్ గారు ఈయన్ని డిస్ట్రిబ్యూటర్గా నేనే ఇంట్రొడ్యూస్ చేశానని చెప్పాలి 100%. సో నా ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. తర్వాత ఇద్దరం కలిసి సినిమా కూడా చేయడం జరిగింది. సో ఇలాగా ఈయన డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో బ్లాక్ బస్టర్ పుష్ప కానీ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన చేసిన తర్వాత వస్తాను. అలాగే 80 సినిమాలు చేసాను డిస్ట్రిబ్యూటర్గా. నిర్మాతగా 6 సినిమా కానీ డిస్ట్రిబ్యూటర్గా 80 సినిమాలు చేసింది. మీ అందరికీ తెలిసి పిఆర్ఓగా జర్నలిస్ట్గా అందరికీ మన సతీష్ గారు అప్పటి నుంచి మా రిలేషన్ ఉంది. ఈయన ఈ సినిమా నేను చేస్తాను ఆయన ముందు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో నా ఇంట్లో మంచికి ఈ సినిమా వైజాగ్ నేను ఇవ్వడం జరిగింది అనిపిస్తుంది. సో ఆయన అద్భుతాల కలెక్షన్స్ మాకు ఇక్కడి నుంచి పంపిస్తారని ఆశిస్తాను. సతీష్ గారు మాట్లాడతారు. గాయత్రి దేవి ఫిలిం సతీష్ గారు ఈ సినిమా మాకు మా బ్యానర్లో రిలీజ్ చేసింది. మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగుంది సినిమా. అలాగే వైజాగ్లో లీలామహల్ థియేటర్ పోస్ట్ దానిపేట మన సంక్రాంతికి వస్తున్న సినిమాతో రెన్యూషన్ చేసి ఓపెన్ చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్కి. మళ్ళీ ఈ థియేటర్ సినిమా పట్టు చాలా ఆనందంగా ఉంది. మై బేబీ అనే ఈ చిత్రం వైజాగ్ ప్రేక్షకులందరూ తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారని నేను సురేష్ కొండటి గారితో ఎక్స్ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా నేను అసోసియేట్ సతీష్ గారికి థ్యాంక్ యూ. అండ్ తెలుగు ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా మంచి చిత్రాలను ఆదరిస్తారు. అందులో వైజాగ్ ప్రజలు ఎప్పుడు ముందుంటారు. సో ఐ ఫీల్ దట్ ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ తెలుసు, ఎందుకంటే సురేష్ కొండటి గారు ఎటువంటి సినిమాలు తీసినా కూడా అందులో కాన్సెప్ట్, బికాస్ ఎందుకంటే ఆయనకి సినిమాలో అంత డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక ప్రేమిస్తే చూసినా అలాగే మీరు ఏ సినిమా చూసినా కూడా అందులో షాపింగ్ మాల్ చూసినప్పుడు అన్నీ సూపర్ హిట్స్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి తప్పకుండా. ఎందుకంటే మంచి సినిమా అనమాట. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పైన మమకారం ఆ నిమిషం నుంచి ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ సినిమా ఒక ముఖ్యమైన ఉద్దేశం. అండ్ స్క్రీన్ ప్లే కానీ వాళ్ళు వెనక చూస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్ట్రాడినరీ చూస్తున్నారు. అండ్ 100% ఈ సినిమా సురేష్ కొండటి గారిని మరొక వెంటనే ఎక్కిస్తుంది. సురేష్ కొండటి గారు అండ్ సతీష్ గారు సూపర్ సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి పిల్లలు ఎస్పెషల్లీ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఉమెన్ అయితే కనుక ఈ సినిమా చూస్తే కళ్ళంట నీళ్ళు అయితే ఆగదు. అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీ, ఇట్స్ మై సూపర్. సందర్భంగా సురేష్ కొండటి లీలామహల్ థియేటర్లో మై షో చిత్రం చూసిన సందర్భంగా కొందరు ప్రేక్షకులతో మాట్లాడించారు. Suspense related. Thank you for giving this
ప్రెసెంట్ జనరేషన్స్ లో చాలా వైరల్ గా ఉంటున్నాయి. ఇలాంటి మంచి మూవీ వచ్చారు కాబట్టి యూత్ లో కూడా బాగా రీచ్ అయ్యి బాగా నేర్చుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్.